పాముల యొక్క విషం నుంచి భయంకరమైన వ్యాధులైన క్యాన్సర్, గుండె జబ్బులు, జాయింట్ డిసీజెస్ వీటన్నిటికీ మెడిసిన్ తయారు చేస్తారు. కాబట్టి పాములను రక్షిస్తే అప్రత్యక్షంగా అంటే మనకు పరోక్షంగా అవి మనల్ని రక్షిస్తాయనే ఉద్దేశంతో సర్పో రక్షతి రక్షిత శివ డాక్టర్ బూరుగుల రామకృష్ణారావు గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ జడ్చర్లలో డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా. ఈరోజు నారాయణపేట దగ్గరలో ఉన్నటువంటి జాజాపూర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో మనం ఈరోజు ఉన్నాం. ఈరోజు పాములపై అవగాహన ప్రోగ్రాం కోసం మనం ఇక్కడికి వచ్చేసినాం. ఈ పాఠశాలలో జరుగుతున్న సోషల్ ఫోరం టీచర్స్కి ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంది. అందులో టీచర్స్ అందరికీ కూడా పాముల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్కి రావడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా పాములంటే భయపడాల్సిన అవసరం లేదు. అందులో 3 రకాల పాములు ఉంటాయని, విషం ఉన్నవి, విషం లేనివి, అర్ధవిష సర్పాలని. అర్ధవిష సర్పాలు విషం లేని పాముల వల్ల ఎటువంటి ప్రమాదము జరగదు. విష సర్పాల వల్ల కొద్దిగా ప్రమాదం ఉంటుంది. కానీ అప్రమత్తతతో ఉంటే లేదా అవగాహన కలిగి ఉంటే వాటి నుంచి కూడా మనము బతికి బయటగట్టవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. అంతేకాకుండా సృష్టిలో పాములకు ఒక ప్రత్యేకమైనటువంటి వాల్యూ ఉంది, ఒక విలువ ఉంది. అదేంటి అంటే ఫుడ్ వెబ్లో లేదా ఆహారపు గొలుసులో దాని యొక్క పాత్ర అద్వితీయంగా ఉంటుంది. అనేక రకాల జీవులను అవి ఆహారంగా తీసుకుంటాయి. అనేక రకాల జీవులు పాముల్ని కూడా ఆహారంగా తీసుకుంటాయి. సో కాబట్టి పాములు అనేటువంటివి ఆహారపు గొలుసులో ఒక లింక్ లాంటివి, అవి కంపల్సరీ ఉండాలి. అంతేకాకుండా హిందూ మైథాలజీ ప్రకారం నాగలోకం అనే ఒక ప్రత్యేక లోకాన్ని సృష్టించాం. వాటి పేరు మీదుగా మనం పేర్లు పెట్టుకుంటున్నాం, పండుగలు జరుపుకుంటున్నాం. అయినా కూడా పాములు కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ వాటి యొక్క సంతతిని పెరగకుండా చేస్తున్నాం. కాబట్టి వాటిని పెంచాలి, వాటిని పెంపొందించాలి, వాటి యొక్క డైవర్సిటీ పెరగాలన్న ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పాము కాటు వల్ల ప్రజలెవరూ ఇబ్బంది పడద్దు, ప్రజలెవరూ చనిపోవద్దు అనే ఉద్దేశంతోనే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఎవరైనా సరే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి పాములు వచ్చినట్లయితే ఫస్ట్ ముఖ్యంగా మనం చేయాల్సింది, మన ఇంట్లోకి వస్తే సాధ్యమైనంత వరకు కిటికీలు తలుపులు తీసేస్తే అవి బయటికి పోయే ఏర్పాట్లు చేయాలి. పోని పక్షంలో అటవీ శాఖ అధికారులకు మనము ఫోన్ ద్వారా తెలియజేసిందో వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి సర్పరక్షకులు వచ్చి వాటిని పట్టుకొని ఫారెస్ట్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా నేను నా స్టూడెంట్స్ అందరము కలిసి అనేక పాఠశాలలు, కళాశాలలు తిరిగి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా అంతో ఇంతో స్నేక్స్ సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకొని భవిష్యత్తులో వాటిని చంపకుండా ఉంటారని, అంతేకాకుండా పాముల యొక్క విషం నుంచి భయంకరమైన వ్యాధులైన క్యాన్సర్, గుండె జబ్బులు, జాయింట్ డిసీజెస్ వీటన్నిటికీ మెడిసిన్ తయారు చేస్తారు. కాబట్టి పాములను రక్షిస్తే అప్రత్యక్షంగా అంటే మనకు పరోక్షంగా అవి మనల్ని రక్షిస్తాయనే ఉద్దేశంతో సర్పో రక్షతి రక్షిత అని మనం ముందుకు వెళ్ళాలని నా ప్రార్థన.